చిన్న బంతి తిరుగుతున్న డిస్క్పై ఎగిరిపోకుండా ఎందుకు ఉండగలదో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు దానిని నెట్టివేసినా అది మృదువైన వృత్తాకార మార్గంలో కదులుతుంది. కానీ దాన్ని నాణెం లేదా బొమ్మ కారు కోసం మార్చుకుంటే అవి వెంటనే విసిరివేయబడతాయి. కాబట్టి బంతి ఎందుకు అలాగే ఉంటుంది? ఇక్కడ మనోహరమైన భాగం ఉంది. డిస్క్ యొక్క ప్రతి 7 పూర్తి స్పిన్నప్ బంతి దానిపైన సరిగ్గా 2 భ్రమణాలను పూర్తి చేస్తుంది. బంతి పరిమాణంతో సంబంధం లేకుండా ఈ 7-2 నిష్పత్తి అలాగే ఉంటుంది. వైపు నుండి చూస్తే బంతి స్థానంలో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే గాలి నిరోధకత తక్కువగా ఉంటుంది మరియు బంతి ఉపరితల వేగం డిస్క్తో సరిపోతుంది. ఇది ట్రెడ్మిల్ పై పరిగెత్తడం, కదులుతుంది, కానీ అదే స్థానంలో ఉండడం లాంటిది. డిస్క్ను సున్నితంగా చేయండి మరియు బంతి మరింత ఎక్కువసేపు దొరుకుతుంది. మీరు దానిని నెట్టివేస్తే అది అంచువైపు కదులుతుంది, ఎందుకంటే మధ్య భాగం బయటి భాగం కంటే నెమ్మదిగా తిరుగుతుంది. కానీ అది బయటి ప్రాంతానికి చేరుకున్న తర్వాత వేగవంతమైన డిస్క్ వేగం దానిని వెనక్కి లాగుతుంది, పునరావృత చక్రాన్ని సృష్టిస్తుంది. అందుకే బంతి ఈ వ్యతిరేక భావంలో డిస్క్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.